ఒక జబ్బు నా డైట్తో తగ్గించేసా. క్యాన్సర్ తగ్గించిందని ఫస్ట్ నేను ఒబెసిటీ డయాబెటీస్ కోసం ప్రోగ్రామ్ రాసుకున్నా. అది తగ్గింది. నేను చెప్తే వెళ్తా అంటే టైప్ 1 తగ్గిందన్నారు ప్రజలు వచ్చి, గ్యాంగ్రీన్ తగ్గిందన్నారు, థైరాయిడ్ పోయిందన్నారు, రొమటైడ్ ఆర్థరైటిస్ పోయిందన్నారు. వీళ్ళంతా టెస్ట్ మోన్లు చెప్పేస్తున్నారు. గ్యాంగ్రీన్ కాల్ తీయాలన్నారండి, ఇదిగోండి నడిచి వచ్చి ఎలా తగ్గుతున్నాయి? రీజన్ ఏంటి? రీజన్ బేసిక్గా చెప్పాలంటే నేను చేసింది ప్రపంచంలో ఇంతవరకు ఎవరో చేయింది సెల్ మెటబాలజీ మార్చి తగ్గిస్తున్నా. ఉదాహరణకు నువ్వు డాక్టర్ అమ్మా, ఎన్ని విభాగాలు ఉన్నాయి? అలోపతి ఉంది, అలా ఆయుర్వేదం ఉంది, అలానే హోమియో ఉంది, యునాని ఉంది, అన్నీ ఉన్నాయి. ఇండియన్ ఆయుర్వేదం ఉంది, చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్ ఉంది. ఇలా 1000 విభాగాలు ఉన్నాయి కదా. వీళ్ళలో ఒక్కడన్నా మెటబాలజీ మారుతాడా? ఒక్కడన్నా మెటబాలజీ మారుస్తాడా? ఒక్కడన్నా? అది అలోపతి వాడు అన్నవైద్యం తగలడు అంటాడు, నేను మందిస్తా అంటాడు. హోమియో వాడు నేను మందిస్తా అన్నవైద్యం తగలడు అంటాడు. ఆయుర్వేదిక్ కాడు అంతే, ఎవడు చూసినా మెటబాలజీ మార్చేవాడు ఉన్నాడా? నేను ఒక్కడనే మెటబాలిజంని మారుస్తున్నారు, అది కూడా చూడండి, డిసీజ్ తగ్గుతుంది అంటున్నారు. అది ఒక కారణం. దాంతో సిస్టమాటిక్ ప్రోగ్రామ్స్ డిజైన్ చేశా. సింపుల్ లాజిక్ అమ్మ. ఒక గదిలో ఒక కుర్రాడు పడుకున్నాడు, ఒక అతను పడుకున్నాడు. ఫ్రెంచ్ విండో తీసుంది, చలికాలం, చలి విపరీతంగా వస్తుంది, రాత్రి అవుతుంది, చలి విపరీతంగా లోపలికి వస్తాడు, వణుకుతున్నాడు. అల్లోపతి డాక్టర్ వచ్చి రగ్గు కప్పాడు, హోమియో వాడు వచ్చి దుప్పటి కప్పాడు, యునాని వాడు వచ్చి కమ్మలు కప్పాడు, ఆయుర్వేదిక్ వచ్చి ఇంకోటి కప్పాడు, వీరమాచి రామకృష్ణ కిటికీ మూసాడు. దిస్ ఇస్ మై స్టైల్ ఆఫ్ మెడిసిన్. ఓకే, అసలు ఈ ప్రపంచం అంతా డయాబెటీస్ ఉంది కదా, అల్లోపతి పక్కనట్టే. ఆయుర్వేదంలో తగ్గుతుందా? నీకు తెలుసుగా చెప్పాడు డాక్టర్గా. ఆయుర్వేదం తగ్గించగలరా? వాళ్ళు కూడా మందులు తీసుకోవాలి, ఆయుర్వేదిక్ మందులు తగ్గుతుందా? చచ్చేవరకు వేసుకోవాలా? వారం వాడకం తగ్గిపోతుంది, వేసుకోవాలి, చచ్చేవరకు వాడాల్సిందే కదా. హోమియో అంతే, మహా అయితే 400 ఉండేది 200 రావచ్చు. మందులు అయితే ఆపలేరుగా, అది అలాగే ఉంటుంది కదా. ఏ విధానం ఆపుతారు? వాళ్ళందరూ ఒక జబ్బు వస్తే మందు కలిపి పెట్టాల్సి వస్తారు. నేను మందులు పెంటకప్పులో పారాయనంట. నేను మూల కారణాన్ని సరి చేస్తా. నేను డయాబెటీస్ తగ్గించను. నా స్టైల్ ఏంటంటే డయాబెటీస్ ఎందుకు వచ్చిందో దాన్ని తగ్గిస్తా. ఇప్పుడున్న పరిస్థితుల్లో డయాబెటీస్ ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా తగ్గిస్తున్నారు? అమ్మా ఒకటే లెక్కమ్మా, సింపుల్ లాజిక్. మనిషి శరీరంలో 2 మెటబాలిజాలు ఉంటాయి, గ్లూకోజ్ మెటబాలిజం, కీటోన్ మెటబాలిజం. అంటే కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్ ఉంటాయి అనుకో. మనిషి కార్బోహైడ్రేట్స్ రుచిగా ఉంటాయి. ఇప్పుడు నీ చేతిలో 1 లీటర్ థమ్సప్, 1 లీటర్ నెయ్యి ఉందనుకో. ఉదాహరణ, థమ్సప్ నెయ్యి లీటర్ ఉంది. ఈ రెండింటిలో ఏది రుచిగా ఉంటుంది? థమ్సప్. ఈ రెండింటిలో ఏది చవకగా ఉంటుంది రేటు? థమ్సప్. ఈ రెండింటిలో ఏది వెచ్చలబడి దొరుకుతుంది? థమ్సప్. అందుకే ప్రపంచం అంతా ఇదే అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్, ఈ రెండింటిలో ఏది మంచిది? నెయ్యి. ఎవరికి కావాలి? చవకగా ఉంది, రుచిగా ఉంది, వెచ్చలబడికి ఏది దొరుకుతుంది? బట్ ఇన్ని హాస్పిటల్ ప్రపంచంలో, ఇంత పెద్ద బిల్డింగ్స్, హాస్పిటల్స్, డాక్టర్స్, మెడికల్ కాలేజెస్, ఇన్ని రీసెర్చ్. వ్యాపారం అమ్మా, అదే చెప్తున్నాను. మెడిసిన్ చదవటానికి అన్ని కోట్లు ఎందుకు అవుతుంది? మెడిసిన్కి నువ్వు మెడిసిన్ చదివావు, సామాన్యుడు మెడిసిన్ చదవగలుగుతున్నాడా? ఎందుకు దాన్ని అందరం దాక్ష చేశారు? డయాబెటీస్ కూడా తగ్గించలేని ఒక డొక్కు వ్యవస్థను తీసుకొచ్చి ఎందుకంత పెద్దదాన్ని చేశారు? దాంట్లో ఈజీగా డబ్బు లైసెన్స్గా ట్యాబ్లెట్ ఇస్తారు కాబట్టి.